సార్ నాన్ ఫిక్షన్ సెలబ్రిటీ షోస్ అంటే ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ ఒకటే ఎవరికైనా గుర్తొచ్చేలా చేశారు. అవును. ఇప్పుడు అంత షాడోలో మీరు కూడా ఒక ఎమర్జ్ అవ్వాలి. సో ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆయన నీడలో చెట్టు అంత ఎదుగుతానండి, అంతకంటేనా. ఓకే, ఓకే. ఆయన షాడో అన్నారు కదా. ఆయన షాడోలో మీరు ఎలా గ్రో అవుతారన్నా నేను. ఆ బాలయ్య గారిది పెద్ద మనసు, ఆయన షాడోలో ఎంతోమంది పెరుగుతున్నారు. సో అది బ్లెస్సింగ్గా తీసుకొని అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ షో హ్యాస్ ఇస్ ఓన్ ఇదండి. ఆ షోకి ఈ షోకి చాలా తేడా ఉంది. ఆ షో ఐ వుడ్ సే మోర్ లైక్ ఎ టాక్ షో అండ్ అండ్ బాలయ్య గారు అక్కడ నో కంపారిజన్. అండ్ ఈ షో ఇస్ మోర్ ఆఫ్ గేమ్, ఆట ఆడడం, టాక్ షోతో పాటు మాట్లాడుకోవడం పాటు లాట్ ఆఫ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ గేమ్, లాట్ ఆఫ్ విన్నింగ్ సంబంధించి అండ్ అబౌట్ లైఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేసాం దీంట్లో. సో దానికి దీనికి వీ కాంట్ ఈవెన్ కంపేర్ బికాస్ కాన్సెప్టే చాలా వేరండి రెండు. ఓకే, ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్గా అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. నేను ఎవరికి అప్పుడు కూడా మౌనిక గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ ఆ నాన్నగారు. సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. ఒక వ్యక్తులకి పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే ఇది మార్పు నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీని ఎప్పుడు చెప్పలేదండి. ఎక్కడ నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. ఇప్పుడు మౌనిక Yes, గారు మౌనిక గారి ఏమన్నా ఫ్యామిలీ ఉన్నారు. Yes. ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను ఓకే. దాంట్లో. నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా కమింగ్? నా నాన్నగారు లైక్ ఇట్స్ దేర్ ఇదండి. బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే, ఈటీవీ బిజినెస్ హెడ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓటీటీ స్పేస్లో చాలా బిగ్ జైంట్స్ ఉన్నాయి. రైట్ సార్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ దగ్గర నుంచి మన రీజనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్. ఏంటంటే చాలామంది ఓటీటీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆ టైం కన్సాలిడేషన్ వస్తుంది మార్కెట్లో. రైట్ సార్. ఒక యాప్ని ఒక యాప్ అక్వైర్ చేసుకుని చాలా ఇప్పుడు మార్కెట్లో మేబీ 1 or 2 యాప్స్ మాత్రమే మిగిలే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ రీసెర్చ్. రైట్ సార్. అలాంటి టైంలో ఈటీవీ ఇంత అగ్రెసివ్గా వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది. అసలు మీ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ అండి. సో బేసికల్లీ ఏంటంటే ఈటీవీ విన్. సో మీరు అన్నట్టు కన్సల్టేషన్ జరగదో మాకు తెలీదు. బట్ వాట్ వీ థాట్ ఆఫ్ ఇస్ దట్ తెలుగు స్టోరీస్ అవర్ ల్యాండ్ కానీ కొత్త మన స్టోరీస్ చెప్పడానికి దేర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ దిస్ దేర్ ఈజ్ అ వాక్యూమ్ అని మేము ఫీల్ అయ్యాము. సో ఎట్లయితే మా హౌస్ నుంచి వచ్చిన చిత్రం లాంటి సినిమాలు కానీ, శ్రీవారి ప్రేమలేఖ లాంటి చిత్రాలు కానీ, సో ఇలాంటి చిత్రాలు మళ్ళీ తీద్దామని, ఇలాంటి మంచి స్టోరీస్ మళ్ళీ చెప్దామని ఈ థాట్ ప్రాసెస్లో మేము ముందుకు వస్తున్నాము. అండ్ నెక్స్ట్ 1 yearలో మేము 24 ఫిల్మ్స్ అనేది తీద్దాం అనుకుంటున్నాం. ఇవి మంత్కి 2 ఫిల్మ్స్ లాగా. సో అది దానిలో 80% కొత్త డైరెక్టర్సే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ దట్ ఈటీవీ విన్ టీమ్ మొత్తం 30 members ఉంటారండి. ఫుల్లీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేటెడ్ పీపుల్. 25 ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు కసిగా పని చేస్తే మీకు ఎలాంటి సినిమాలు వస్తాయో అలాంటి సినిమాలు మేము చూపించబోతున్నాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉందండి మీ బదులేవు. నేను ట్యాంకర్ లాంటి యాంకర్ ఇక్కడ కూర్చున్నాడు కూడా ఒకటి అడుగుతాడు. ఈటీవీ ఎన్నో సినిమాలు చేసేవయ్యా, నీకు చిత్రం ఎందుకు గుర్తుంది? సో నువ్వు ఏం చదువుతున్నావు అప్పుడు చెప్పు, నేను చెప్తాను. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దాంట్లో, నేను చెప్పనా? మనోజ్ గారు ఇప్పుడు పాత మనోజ్ గుర్తొచ్చాడు. ఒరిజినల్ బయటకు వచ్చింది. ఒరిజినల్. సార్ ఇంకొక క్వశ్చన్. బేసికలీ కాంట్రాస్ట్ అండి. ఎందుకు చెప్పానంటే కాంట్రాస్ట్ కోసం చెప్పాను. సో వీఆర్ థాట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో వీ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇన్ టు సిస్టమ్ అని చెప్తున్నాను, అందుకే చెప్పాను. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.